జైపూర్లో శంకర్ లాల్ అని ఉన్నాడు. ఆయన గుండె జబ్బు వచ్చింది. ఆయన ఆయాసపడుతున్నాడు. ఆయన హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక గ్రామం. ఆయనకి ఎక్కువ అంటే గుండె స్కానింగ్ చేస్తే గుండె పంపింగ్ కెపాసిటీ 20 అన్నారు. ఇక ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆశలు వదులుకున్నారు. హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇక వాళ్ళందరూ దేవుడికి దండం పెట్టి కూర్చున్నారు. ఏం చేయాలి దేవుడా అనుకున్న సందర్భంలో వాళ్ళ ఇంటికే ఒక సంచార ఆపరేషన్ థియేటర్ వచ్చేసింది. ఒక వాహనంలో మొత్తం ఈ ఆపరేషన్ థియేటర్ మనం ఒక హాస్పిటల్లో ఎలా ఉంటుందో హాస్పిటల్లో ఉన్నట్టుగా ఒక పెద్ద బస్సులో మొత్తం ఏర్పాటు చేసి వచ్చేసింది. దాంట్లో అందరూ డాక్టర్లు ఉన్నారు, పరికరాలు ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్ లైట్లు ఉన్నాయి, నర్సులు ఉన్నారు. అక్కడ ఆయన దగ్గరికి వచ్చి సరే ఆయన పరీక్ష చేసి నీకు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. సరే ఎలాగో ఆపరేషన్ చేయకపోతే పోతాడు కదా అని కుటుంబ సభ్యులు చేయిస్తే బతుకుతాడు, చేయకపోతే పోతాడు, అందుకని సరే చేయండి అన్నారు. ఇదేనా ఈ వ్యాన్ ఏంటి, బస్సు ఏంటి, దీంట్లో ఆపరేషన్లు ఏంటి అని ఒకంత గ్రామస్తులందరూ ఆశ్చర్యచకితులై చుట్టూ చేరారు. ఇదేదో వచ్చిందని చెప్పి చూస్తూ ఉన్నారు. దీంట్లో ఇక్కడ రోబోటిక్ పరికరాలు ఏర్పాటు చేశారు దాంట్లో, ఈ వాహనంలో. దీనికి ఆపరేషన్ చేసేది ఎక్కడి నుంచి, ఢిల్లీలో గుడ్గావ్ నుంచి అక్కడ కూర్చున్నాడు ఒక డాక్టర్. అసలు అంతా మాస్టర్ మైండ్ ఆయనే. కర్త కర్మ క్రియ, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం. ఆ రోజుల్లో దాసనారాయణరావు ఉండేవాడు కదా, కీర్తిశేషులు. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, మళ్ళీ ఆయన యాక్టర్. అట్లా ఈ డాక్టర్ గుడ్గావ్లో కూర్చున్నాడు. ఆయన పేరు ఏంటంటే సుధీర్ శ్రీవాత్సవ. ఆ సుధీర్ శ్రీవాత్సవ అనే రోబోటిక్ సర్జన్, అంటే రోబోట్లతో ఆపరేషన్ చేయిస్తాడు. ఆయన గుడ్గావ్లో కూర్చుని ఇక్కడ ఈ శంకర్లాల్కి జైపూర్లో ఈ టీంతో సమన్వయపరుచుకుని ఆపరేషన్ చేసేసాడు. ఆపరేషన్ సూపర్ సక్సెస్. చచ్చిపోతాడు అనుకున్న శంకర్లాల్ బతకడం అనేది విశేషం. అంటే ఇంటి వద్దకు ఆపరేషన్. ఆ ఆపరేషన్ కూడా మామూలు ఆపరేషన్ కాదు, ఈ రోబోటిక్ ఆపరేషన్. రోబోటిక్ ఆపరేషన్ కూడా ఆయనే ఆపరేషన్ చేశాయని ఇక్కడ వచ్చి చేయలే. అక్కడెక్కడో కూర్చుని ఢిల్లీలో కూర్చుని రాజస్థాన్లో ఆపరేషన్ చేశాడు. దీన్ని ఇంతకుముందు వైద్యం దూరం నుంచి చేస్తే టెలిమెడిసిన్ అనేవారు. అంటే దూరం నుండి వీడియో ద్వారా వాళ్ళ మాటలేని వాళ్ళని చూసి మందులు వేస్తే టెలిమెడిసిన్ అనేవారు. ఇప్పుడు ఈ రోబోట్లు వచ్చేసినాక టెలి సర్జరీ చేసేస్తున్నారు. అక్కడ కూర్చుని రోబోట్లు ఆడిచ్చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీలో కూర్చుని ఢిల్లీ దగ్గర నుంచి జైపూర్ దాకా ఆడిచ్చేసి ఆపరేషన్ చేసేసాడు ఆయన, సుధీర్ శ్రీవాత్సవ. ఇది సూపర్ సక్సెస్. అసలు మనం ఈ రోబోటిక్ సర్జరీ ఏంటి, రోబోట్లు అంటే మరి అప్పట్లో మనము ఒక విశేషం ఏంటంటే మన వినాయకుడి కథ తెలుసు కదా. పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఓ నలుగు బొమ్మ చేసి అక్కడ పెడుతుంది. శివుడు వచ్చినప్పుడు ఈయన అడ్డుకుంటాడు వినాయకుడు, నువ్వు గోటాకి లేదని. అడ్డుకుంటే ఆయన నరికేస్తాడు, తలకాయ కొట్టేస్తాడు. తలకాయ కొట్టేసి లోపలికి వెళ్తాడు. అప్పుడు పార్వతీదేవి ఎంతో చింతిస్తూ ఈయనకి మనిషి తలకాయ కాకుండా అప్పుడు మన ఏనుగు తలకాయని అతికించడం జరిగింది. ఆ విధంగా సృష్టికి ప్రతి సృష్టి. వాళ్ళు ఏంటి ఎంత వింత విడ్డూరం. ఎక్కడో కూర్చుని మనము అక్కడ పరికరాలను ఇటు అటు ఆడిస్తూ ఇక్కడ ఆపరేషన్ చేయటం, దాన్ని టెలి సర్జరీ అంటారు. ఈ రోబోటిక్ సర్జరీ అంటే చాలామంది తెలదు. ఏంటి రోబోట్ అంటే, మనకు రోబోట్లు ఉన్నాయి కదా, ఆ రోబోట్లు అంటే పరికరాలు, బొమ్మలు, అవి వచ్చి చేస్తుంటాయి. అంటే అది కంప్యూటర్ పరిజ్ఞానంతో మనం ఆడిస్తుంటే ఆడుతుంటాయి. వీటి వల్ల మనం ఈ రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగం ఏంటి, పెద్ద కోతలు ఉండవు, చిన్న కోతలు, మరి కుట్లు ఉండవు, త్వరగా కోలుకుంటారు, 24 గంటల్లోనే కోలుకుంటారు. ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు, మెదడు ఆపరేషన్లు, మూత్రపిండాల ఆపరేషన్లు, గర్భకోశం ఆపరేషన్లు, మోకాలు మార్పిడి చికిత్సలు, గుండె ఆపరేషన్, ఇన్ని రకాలుగా ఈ రోబోట్ అనే మన సృష్టి ఒక కృత్రిమ మానవుడే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సును ఉపయోగించి చేస్తున్నారు. ఇంతకీ ఈ సృష్టికర్త ఎవరు, ఆ సుధీర్ శ్రీవాత్సవ. ఆయన రాజస్థాన్లో జోధ్పూర్లో పుట్టాడు. ఓ సాదాసీదా చిన్న కుటుంబంలో పుట్టాడు. ఆ తండ్రి గుమస్తా. అష్ట కష్టాలు పడి ఆయన ప్రతిభతో అజ్మీర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. పూర్తి చేసి అమెరికాకి వెళ్ళాడు. అమెరికా ఆయన గుండె ఆపరేషన్ అంటే ఇష్టం, హార్ట్ సర్జన్ అయ్యాడు. హార్ట్ సర్జన్ అయినాక నేను రోబోటిక్ సర్జరీ చేయాలని రోబోటిక్ సర్జరీలో పెద్ద పేరు గడించాడు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పేరున్న వ్యక్తి. రోబోటిక్లో ఇంకా నాకు తిరుగులేదనే విధంగా సుధీర్ శ్రీవాత్సవ ఎదిగాడు. ఆయనకి జన్మభూమి గుర్తొచ్చింది. మన భారతదేశం ఉంది,
ఇప్పుడు ఆయన వాడిన రోబోటిక్ అమెరికాలో ఎంతో ఖరీదు తెలుసా? 20 కోట్ల రూపాయలు. సరే, ఆయన మనం జన్మభూమి భారతదేశంలో కూడా ఈ రోబోటిక్ సర్జరీ అభివృద్ధి చేయాలని చెప్పి ఢిల్లీలో ఒక హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ ప్రారంభించాడు. ఆ హాస్పిటల్లో 20 కోట్లు పెట్టి రోబో కొన్నారు. కొని ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. అక్కడ ఒక 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 పేద మహిళ వచ్చింది. ఆమెను ఏం చెప్పాడంటే, ఈయన ఇది ఖరీదైన ఇదమ్మా, కొంచెం డబ్బులు నువ్వు అన్నీ దాచుకుని రా అని చెప్పి, ఆమె గుండె జబ్బు ఉంది. ఆ గుండె జబ్బు ఉంటే ఎంతో కొంత డబ్బులు దాచుకుని ఎవరినన్నా అడిగి దాతల విరాళాలు తీసుకుని రమ్మని చెప్పాడు. ఒక 6 నెలలు టైం తీసుకొని చెప్పాడు. పర్వాలేదులే అనుకున్నాడు, 6 నెలలు బతుకుతుందిలే అనుకున్నాడు. ఈయనకి 6 నెలలు కాదు 3 నెలలు చచ్చిపోయింది. ఈయన రోబోటిక్ సర్జరీకి ఆయన డబ్బులు నువ్వు కూడబెట్టుకోమన్నాడు, ఆమె చచ్చిపోయింది. ఇక ఆయన మనసు ఇక స్థిరత్వం కోల్పోయింది. చాలా బాధపడ్డాడు. ఇక ఆయన చాలా బాధ అంటే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. అయ్యో, డబ్బు లేని కారణం వల్ల నేనేదో కూడబెట్టుకున్నామంటే చచ్చిపోయింది, దీనికి ఏదో పరిష్కార మార్గం కనుక్కోవాలి. 20 కోట్ల పరికరం ఏంటి, మనం దాన్ని ఎందుకు తగ్గించకూడదని ఇక ఆయనలో ఒక దృఢమైన సంకల్పం వచ్చింది. దృఢమైన సంకల్పం వచ్చి ఈయన 2003 నుంచి అమెరికాలో రోబోటిక్ సర్జరీ చేస్తున్నాడు. ఇక 2014లో ఈ సంఘటన జరిగింది. ఇక నిర్ణయానికి వచ్చాడు, 600 అయినాక అమెరికా వద్దు, వెళ్ళిపోవాలి భారతదేశంలో. 20 కోట్ల దాన్ని తక్కువ ఖర్చుతో నేను తయారు చేయాలి, నేను తయారు చేసి దాంతో భారతదేశ ప్రజలకు ఉపయోగపడాలని వచ్చేసాడు. ఇక ఆయన మొత్తం అమ్మేశాడు. ఆయనకున్న మొత్తం ఇల్లు, కారు, ఫర్నిచర్ అన్నీ అమ్మేసేస్తే ఓ 40 కోట్లు వచ్చినాయి. 40 కోట్ల రూపాయలు వచ్చినాయి. పాపం మంచి మనిషి కదా, ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి, స్నేహితులు వాళ్ళు వీళ్ళందరూ కలిపి, సరే నువ్వు మంచి పని చేస్తున్నావు, ఈ రోబోట్లు తక్కువ ధరకు చేయాలని ఈయన ఏం చేశాడు, ఒక కంపెనీ పెట్టాడు. దాని పేరు ఎస్ఎస్ ఇన్నోవేషన్స్. ఎస్ఎస్ అంటే ఆయన పేరే, సుధీర్ శ్రీవత్సవ. ఎస్ఎస్ అంటే సుధీర్ శ్రీవత్సవ ఇన్నోవేషన్స్. 300 కోట్లు. ఆయన హితులు, సన్నిహితులు, ఆయన ఆదరించేవారు, అభిమానించేవాళ్ళు, ఈయన 40 కోట్లు. ఆ మొత్తం తెచ్చి ఆ కంపెనీలో పెట్టాడు. కంపెనీలో పెడితే అదృష్టం వరించింది. ఆయన ఏదైతే అమెరికాలో 20 కోట్లతో చేస్తున్న పరికరం ఇక్కడ 3 కోట్లతో చేసేసాడు. రోబో తయారు చేసేసాడు. ఇక దాంతో ఆపరేషన్ చేయడం మొదలెట్టాడు. ఆయన ఆనందానికి అవదలేవు. ఆ 20 కోట్ల దాన్ని 3 కోట్లకి చేశాడు. ఈ 3 కోట్ల దాన్ని 100 హాస్పిటల్కి అమ్మారు. అమ్మటమే కాదు, ఇక ఆయన ఏకంగా ఇక్కడి నుంచి ఎగుమతి చేయడం మొదలెట్టాడు. అమెరికాకు పంపించాడు, ఆస్ట్రేలియాకి పంపించాడు, దుబాయ్కి పంపించాడు. ఇక ఈ కంపెనీకి మన భారతదేశము సిడిఎస్ఓ అంటారు, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పరికరాన్ని గుర్తింపించింది. దీన్ని కొనుక్కోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. ఆ విధంగా దాన్ని రేటు తగ్గించడమే కాదు, ఇప్పుడు ఈయన ఏం చేస్తుండేవాడు, ఢిల్లీలో గుడుగాంలో కూర్చునేవాడు. ఈ పరిశ్రమ కూడా, ఈ రోబో పరిశ్రమ కూడా గుడుగాంలో పెట్టాడు. ఈయన ఏం చేసేవాడంటే అక్కడ కూర్చునేవాడు. ఎక్కడ భారతదేశంలో ఏ హాస్పిటల్లో ఆపరేషన్ కావాలో అక్కడికి మనిషి వెళ్లకుండా టెలి రోబోటిక్ సర్జరీ ద్వారా అక్కడ కూర్చుని గుండె ఆపరేషన్ పూర్తి చేసేసేవాడు. ఆ విధంగా టెలి రోబోటిక్ సర్జరీకి సృష్టికర్తగా ఆయన మన భారతదేశంలో రికార్డు సృష్టించాడు. తర్వాత ఆయన అక్కడ కూర్చుని కొన్ని ఆపరేషన్లు కూడా ప్రోత్సహించడం జరిగింది. పిత్తకోశం, గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉంటే పిత్తకోశం ల్యాప్రోస్కోపీ ద్వారా కోలిసిస్టెక్టమీ చేసేవారు. ఆ రాళ్ళు, ఆ పిత్తకోశం తీయటం, మూత్రాశయం ఆపరేషన్లు, గర్భాశయ ఆపరేషన్లు, మోకాళ్ళ ఆపరేషన్లు, ఇవన్నీ రకంగా గుడుగాంలో కూర్చుని హాస్పిటల్స్లో, వివిధ హాస్పిటల్లో చేసేవాడు వెళ్లకుండా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమెరికాలో అయినా భారతదేశంలో కూడా ఒక హాస్పిటల్లో కూర్చుని మరొక హాస్పిటల్లో ఉండే రోగికి ఆపరేషన్ చేస్తున్నారు. చూడండి కలియుగం అంటే ఎట్లుందో. అసలు అక్కడికి వెళ్లకుండా, పేషెంట్ చూడకుండా ఒక హాస్పిటల్లో కూర్చుని ఇంకొక ఆపరేషన్, ఇంకొక హాస్పిటల్ ఆపరేషన్ చేస్తున్నారు. అమెరికాలో చేస్తున్నారు, ఇక్కడ కూడా చేస్తున్నారు. ఈయన సృష్టి ఏంటంటే ఒక చోట కూర్చుని ఇంకొక చోట గ్రామం వెళ్ళిపోయిన బస్సులో ఉన్న దాంట్లో ఆపరేషన్ చేసేస్తున్నాడు. ఇది ఎక్కడ ప్రపంచంలో జరగల. ఇంటి వద్దకే ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయడం అనేది ఇది ఒక ప్రపంచ రికార్డుగా మనం భావించవచ్చు. ఆ విధంగా ఏదంటే మనసు ఉంటే మార్గం. ఒక పేద మహిళ యొక్క మరణం ఆయన కలిచివేసింది. ఆయనకి నిద్రలేని రాత్రులైన ఆయన ఆలోచన విధానం మొత్తం సర్వం త్యాగం చేసి అమ్మి పారేశాడు. 40 కోట్లు. ఆయన స్నేహితులు ఆయన ఆదరించేవాళ్ళు 300 కోట్లు ఇవ్వటం. ఈ విధంగా ఈ రోజున భారతదేశంలో మనము రోబోల తయారీకి అమెరికాను దాటి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. ఈయన చేసే ప్రతి ప్రక్రియకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. ఆయన వాహనంలో ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది.
తర్వాత నేను గ్రామానికి ఈ వాహనాన్ని తీసుకువెళ్ళి అక్కడే ఆపరేషన్ చేస్తానంటే దానికి అనుమతినిచ్చారు. ఆ విధంగా ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం, అలాగే ఏదైనా కొత్త ఆలోచనలు వస్తే వాటిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చిన అంశం. రాబోయే కాలంలో ఇక రోగులు హాస్పిటల్కి వెళ్లకుండా మీ ఇంటి వద్దకే సంచార రోబోటిక్ ఆపరేషన్ థియేటర్లు మీ గ్రామంలోకి, మీ ఇంటి వద్దకు, మీ యొక్క పంచాయతీ దగ్గర నిలబెట్టి అక్కడే ఆపరేషన్లు చేసే అవకాశం ఉంటుంది. గతంలో సంచార వాహనాల్లో వచ్చి చిన్న చిన్న ఆపరేషన్లు చేసేవారు. ఏది కంటి శుక్లాలు లాంటివి తొలగించేవారు. ఇప్పుడు మరి గుండె ఆపరేషన్ చేయటం అంటే, అంత పెద్ద ఆపరేషన్ చేయటం అనేది మొట్టమొదటిసారిగా సంచార రోబోటిక్ ఆపరేషన్ థియేటర్లో మన భారతదేశ ఘనత సుధీర్ శ్రీవత్సవ మన జాతిని, మన ఖ్యాతిని, భారతదేశ యొక్క మన వెలుగుని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వాడై, భారతదేశం ఏ విధంగా పాశ్చాత్య దేశాలకు, అమెరికాకు తీసిపోదని నిరూపించి మరి సర్వము త్యాగం చేసి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ ధన్యుడు. ఆయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ కాదు, ఆయనకి ఏకంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఆయన నోబెల్ ప్రైజులు కూడా అర్హుడని వైద్య రంగంలోని నిపుణులు భావిస్తున్నారు.